కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె తీవ్ర రూపం దాల్చింది. జేఏసీ పిలుపుతో జిల్లాలోని బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చాలీ జీతాలు, పని ఒత్తిడితో కుటుంబాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలు సైతం ఈ సమ్మెకు మద్దతు తెలపడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే మేము ఆర్టీసీ కార్మికులను ఎప్పుడు మేము గవర్నమెంట్ లో విలీనం చేస్తామని ఒప్పుకొని మా వలన గెలిచినందుకు మీరు అప్పుడు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా మాకు అండగా ఉండి ఇప్పుడు గెలిచిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఉంటున్నారో మరి మాకు తెలియట్లేదు. మేము ఎప్పటి వరకైనా ఈ ధర్నాలు ఈ విధంగానే జరుగుతాయి. మాకు సాలని జీతాలతోటి మేము బ్రతుకుతున్నాము. ఒక్కొక్కరు చిన్న ఉద్యోగాలైనా పెద్ద వేతనాలు కట్టిస్తున్నారు. కానీ మేము ఏం పాపం చేసినామో ఆర్టీసీ కార్మికులను కొన్ని వేల మందిని మేము సౌఖ్యంగా తీసుకెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేము ప్రొద్దున 4 గంటల నుండి రాత్రి 12 టైం అవుతుంది. అయినా మాకు ఏ విధంగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకే విధంగానే చూస్తున్నారు ఆర్టీసీలో. అదే విధంగానే మేము కూడా చేస్తున్నాము. ఇంత 15,000 జీతానికి 20,000 జీతానికి మేము చేయాలని పిల్లలను చూడకుండా ఇటు భర్తలను చూడకుండా వాళ్ళను ఏ రాత్రి పడుకునే టైం వాళ్ళు పడుకుంటున్నారు. పిల్లలను చూడడానికి కూడా లేదు. నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2021-25కు సంబంధించిన వేతన సవరణ జరగాలి. అలాగే హైర్ బస్సు డ్రైవర్స్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. డ్రైవర్లకు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇలా 32 డిమాండ్లతోని మేము నేటికి 45 రోజులు అవుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇస్తాం. కానీ ప్రభుత్వం ఎక్కడ చేసిన గొంగలి అక్కడైనా తందంగా అంటే నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజు కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేసేది, బేషరతుగా మీరు చర్చలకు వినండి. మేము చర్చలకు రావడానికి, సమస్యను పరీక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క సమ్మెని ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్ట మా సమస్యలు గిట్ట పరీక్షించ ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.